నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు మీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. 4 నుంచి 9 వచనాలు ఇంకొకరు చదవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుపునప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కనుల నడుమ బాసికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. 10 నుంచి 15 వరకు ఇంకొకరు చదవండి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో నుండకుండా నిన్ను నశింపజేయును. 16 నుంచి 19 ఇంకొకరు చదవండి. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. సో లాస్ట్ టైం మనము 12వ అధ్యాయాన్ని ధ్యానించాం. ద్వితీయోపదేశకాండంలో 14వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఏమని? మీరు మీ దేవుడైన యెహోవాకు పిల్లలు లేదా బిడ్డలు గనుక ఆచారాల విషయంలోనూ ప్రత్యేకంగా ఉండాలి, ఆహారపు అలవాట్ల విషయంలో ప్రత్యేకంగా ఉండాలి. ఆ తర్వాత చూస్తే అర్పణల విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండాలి. సపరేటెడ్ లైఫ్ అనేది మనం 14వ అధ్యాయం దగ్గర లాస్ట్ ఫ్రైడేనే అనుకుంటా బహుశా ఆలోచించారు. అయితే ఈ 6వ అధ్యాయము మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మన ముందు పెడతా ఉంది. ఏంటది?
ఇక్కడ చూస్తే ఇజ్రాయేలీలు వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత, వాళ్ళు ఇంకా ప్రవేశించలేదు, వారు వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత ఎలా జీవించాలో అక్కడికి వెళ్ళక ముందే దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించటాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ 4వ వచనంలో ఇజ్రాయేలు వినుము అన్నప్పుడు అదేదో ఇజ్రాయేలు పేరు ఎవరికైతే కలిగి ఉన్నారో ఆ యాకోబుకి చెప్తున్నటువంటి మాట కాదు. ఎందుకంటే అసలు వాస్తవానికి యాకోబు ఆ టైంలో లేడు. ఇజ్రాయేలు అని సంబోధిస్తున్నప్పుడు అది సమాజానికి సంబంధించినటువంటి మాట. ఆయన సమాజముగా ఇజ్రాయేల్ ప్రజలారా, సమాజం అంతా కూడా వినండి వినండి అని పిలుస్తా ఉన్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇక్కడ కనబడే విషయాలు ఏమున్నాయి? ఆయన వినుము అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇజ్రాయేలు వినుము అన్నప్పుడు వినాలి, అంతే కదా? చెవిని పెట్టాలి. ఆయన మాటల్ని లేదా విధుల్ని కట్టడల్ని ఇస్తున్నప్పుడు ఎందుకు ఇస్తున్నాడు? వాటిని ఆచరించాలి కాబట్టి. ఆయన విను అన్నప్పుడు వినాలి. ఆయన కట్టడలు విధులు ఎందుకు ఇస్తున్నాడు అంటే వాటిని మనం చెయ్యాలి కాబట్టి. వినాలి, ఆచరించాలి, దానికోసమే ఇవన్నీ. లేకపోతే ఇంత డీటెయిల్డ్ గా విషయాలను చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? లేదు కదా. కాబట్టి ఇక్కడ చూస్తే 6వ అధ్యాయం ఎలా మొదలైంది? కొన్ని తరాలు కనిపిస్తున్నాయి. 1 నీవు, 2 నీ కుమారుడు, 3 నీ కుమారుని కుమారుడు, 3 జనరేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 జనరేషన్స్ కూడా ఇక్కడ మనకి కొన్ని మాటలు నచ్చుతాయి. ఏమని? దీర్ఘాయుష్మంతుడగునట్లు 4వ లైన్లో బైబిల్లో చూడండి. మీరు స్వాధీనపరుచుకోవటానికి. ఆ తర్వాత చూస్తే 3వ వచనం 3వ లైన్లో బహుగా అభివృద్ధి నొందినట్లు. ఈ మాటలన్నీ ఇష్టం. దీర్ఘాయుష్మంతులు అవ్వాలి ఇష్టం, బహుగా అభివృద్ధి కావాలి ఇష్టం. ఇవన్నీ అందరికి కావాలి, కోరుకునేటువంటివే సాధారణంగా. అయితే ఇక్కడ మనకి మొదటి 3 వచనాల్లోనే కనబడుతున్నటువంటి సంగతులు ఏంటి అని అంటే, ఒబీడియన్స్ అనేది, విధేయత అనేది ఏం చేస్తుందనంటే వాళ్ళు ఆ యొక్క ల్యాండ్ ని పొసెస్ చేసుకునేలాగా వాళ్ళకి సహాయపడతా ఉంది. నేను నీకు ఆజ్ఞాపించు కట్టడలన్నిటినీ మీరు గైకొనుచు అనే మాట ఉంది. కండిషన్ ఉంది, ప్రామిస్ ఉంది. ఇక్కడ చాలాసార్లు ప్రామిస్లే ఇష్టము, కండిషన్స్ అవసరం లేదు. కానీ దేవుని యొక్క ప్రతి వాగ్దానము కూడా అది షరతులతో కూడినది, కండిషన్ సప్లై. ఏంటి ఇక్కడ షరత్ ఏంటి, వాగ్దానం ఏంటి? షరతేమో నువ్వు నా యొక్క విధులు, నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలు కట్టడలు గైకొనాలి. సింపుల్ గా చెప్పాలంటే విధేయత చూపించాలి నా మాటకి అనేది షరత్ అయితే, వాగ్దానం ఏంటి? వీళ్ళు ఏరుకి యువతలు ఉన్నారు. ఇప్పుడు ఏరు దాటి అవతలకి వెళ్ళాలి, యోర్దాను దాటి అవతలకి వెళ్తారు. వెళ్ళగానే ఏం చేస్తారు వీళ్ళు? ఏమని చదువుతున్నాం అక్కడ 2వ వచనంలో? మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశం ముందు అవతలకి వెళ్ళి మీరు ఏం చేస్తారు? దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు అనేది ప్రామిస్ ఇక్కడ. అయితే మీరు స్వాధీనపరుచుకుంటారు అనేది ప్రామిస్ అయితే, స్వాధీనపరచుకోవడానికి షరత్ ఏంటంటే మీరు నా విధులు, నా ఆజ్ఞలకు విధేయత చూపాలి, లోబడాలి. ఇది షరతు. అంతేకాదు, విధేయత అనేది వాగ్దానాన్ని వాస్తవికతలోకి తీసుకొస్తా ఉంది. ఒకవేళ దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన వాగ్దానం ఉంది మీరు స్వాధీనపరుచుకుంటారు అని, అయినప్పటికీ కూడా ఒకవేళ విధేయత లేకపోతే ఈ వాగ్దానము ఆ ఫలానా వ్యక్తి జీవితంలో అదేమన్నా ఉపయోగకరంగా ఉంటుందా? నెరవేరుతుందా? చెప్పండి, నెరవేరుతుందా? పాసిబుల్? వాగ్దానమేగా మరి.
మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, అనేక మంది ఇది ఎక్కడ మొదలైందో, ఎందుకు మొదలైందో తెలియదు కానీ డైలీ ప్రామిస్ అంటారు. రోజుకొక వాగ్దానం. వాళ్ళ మినిస్ట్రీ పేరు వేసుకొని, వాళ్ళ పేరు కింద వేసుకొని రోజుకొక వాగ్దానం. పాపమేమి కాదు, కానీ ఈ రోజుకొక వాగ్దానం చూపించే క్రమంలో ఏం మిస్ అవుతున్నాయి? ఆ వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే దేవుడు చెప్పిన షరత్ ఏంటి అనేది మిస్ అవుతా ఉంది. అవునా కదా? నేను బెంగళూరు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి 2006 డిసెంబర్ 31 బెంగళూరు వెళ్ళాము. ఆ రోజు మధ్యాహ్నానికి బెంగళూరు వెళ్ళాము, సామాన్లన్నీ దించాము. ఆ రోజు సాయంత్రం నుంచి మొదలు పెట్టారు, ఈ రోజు వాచ్ నైట్ చర్చికి వెళ్ళాలని. వాచ్ నైట్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు. సరే, వీళ్ళందరూ వెళ్తున్నారు, అత్తయ్య వాళ్ళు, తర్వాత బాబాయ్ వాళ్ళు, ఫ్యామిలీస్ అన్ని వెళ్తున్నారు, వాళ్ళ మాట కాదనలేం కాబట్టి ఫస్ట్ టైం చర్చికి వెళ్ళాను. ఆ వాచ్ నైట్ సర్వీస్ లో అందరూ వరుసగా పోయి అట్టముక్కలు తెచ్చుకుంటున్నారు. అప్పుడులో నాకు తెలిసింది అది అట్టముక్కే. వీళ్ళు ఏంటో క్యూలో వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు అని చెప్పి అందరితో పాటు నేను కూడా వెళ్తే అందరూ కూడా 31st నైట్ తీసుకునేటువంటి ఆ వాగ్దానాలు తీసుకుని వస్తా ఉన్నారు. సరే, నేను కూడా అందరితో పాటు ఒకటి తెచ్చుకున్నా. ఆ ప్రామిస్ కార్డు ఎలాగుంది అని అంటే, ఒకవైపేమో ఒక పక్కేమో ప్రామిస్ టు ట్రస్ట్ అని ఒక వాగ్దానం ఉంది. దాని వెనక పక్క ఏం ప్రింట్ అయి ఉంది అని అంటే అ కమాండ్ టు ఒబే అని ప్రింట్ అయి ఉంది. సో దేవుడు ఈ సంవత్సరం నీకు ఇస్తున్న వాగ్దానము నువ్వు నమ్మటానికి అని ఒకవైపు ఉంటే, రెండో పక్కేమో అ కమాండ్ టు ఒబే, నువ్వు లోబడవలసిన లేకపోతే చేయవలసినటువంటి ఆజ్ఞ ఏంటి అనేది దాని వెనకాల ప్రింట్ అయి ఉంది. నేను తీసుకున్న ఫస్ట్ ప్రామిస్ అనమాట అది. ఆ కమాండ్ ఇప్పుడు తీసి చూసుకున్నా నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే అప్పటికి నా లైఫ్ ఏంటో, నాకు ఏది అవసరమో ఖచ్చితంగా ఆ కమాండే ఉంది అందులో. అదేంటో ఇప్పుడు చెప్పను నేను. సో దేవుని యొక్క అది మంచి అప్రోచ్ అనిపించింది. సో అందుకే ఎవరన్నా 31st తీసుకుని అన్న దీని భావం ఏంటో చెప్పండి అంటారు. నేను వాళ్ళకి ఇచ్చిన సలహా ఏంటంటే, చాలా మందికి పోయి ఆ అధ్యాయం అంతా కనీసం ఒక 10-20 సార్లు చదువు, అప్పుడు అర్థమవుద్ది. ఆ వాగ్దానము నేను స్వతంత్రించుకోవాలి అని గనక ఇష్టం ఉంటే, దానికి సంబంధించి ప్రభువు నాకు ఏం చెప్తున్నారు దాని ముందు వెనక. ఏదో ఆ యొక్క చిన్న ఆ వాగ్దానపు ఆ యొక్క కార్డులో వచ్చిన ఒక్క మాటనే పట్టుకుంటే అది నా జీవితంలో ఫుల్ఫిల్ అవ్వాలంటే నేనేం చేయాలి? అది కూడా ఉంది. సో ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి తెలియజేస్తున్నటువంటి విషయాల్లో ఒకటి ఏంటంటే, విధేయత అనేది వాళ్ళని ఏం చేస్తుందో తెలుసా? విధేయత ఒకటి ఆ యొక్క దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలాగా చేస్తుంది. వారి విధేయత దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకునేలాగా చేస్తా ఉంది. విధేయత లేకపోతే స్వతంత్రించుకునేది లేదు. అందుకే మనం బైబిల్లో చదువుతాము, ఎవరైతే అవిధేయత చూపించారో, ఎవరైతే అవిశ్వాసము చూపించారో వాళ్ళు ఆ యొక్క ఏరు దాటి వాగ్దాన భూమిలో అడుగు కూడా పెట్టలేదు. యెహోషువ, కాలేబు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కొత్త తరమే అని మనం బైబిల్లో చూస్తాము. ఏమయ్యారు మిగతా వాళ్ళందరూ? అందరికంటే ఎక్కువ అద్భుతాలు చూసిన వాళ్ళు వాళ్ళే కదా అసలు. ఎందుకంటే ఐగుప్తులో 10 అద్భుతాలు చూసింది వాళ్ళేగా, ఎర్ర సముద్రం పాయలవటం చూసింది వాళ్ళేగా, మన్నాని తినటం వాళ్ళ అనుభవంలోనే కదా ఉంది, బండలో నుంచి నీళ్లు రావటం వాళ్ళే కదా చూసింది, చేదైపోయినటువంటి ఎందుకు పనికిరాని మధురమైపోవటం వాళ్ళే కదా చూసింది, కాళ్ళు వాయకపోవటము, బట్టలు చిన్నవైపోలేదు, చిరిగిపోలేదు. వీళ్ళు వయసు పెరుగుతుంది, వీళ్ళు పెరుగుతున్నారు, బట్టలేమో కొరసైపోవట్లేదు. నేను కొన్నిసార్లు బట్టలు తీసేస్తున్నప్పుడు టైట్ అయ్యో లేకపోతే సైజులు మారో మనమైతే తీసేస్తుంటాం. కానీ వాళ్ళకి మనుషులు పెరుగుతున్నారు వయసు రీత్యా, కానీ బట్టలు ఏమవట్లేదంట. అట్లాంటిది మనకుంటే ఏ గొడవ ఉండదు. రోజు షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి దాని వెంక చూసి ఈరోజు ఇది వేసుకోవాలా, అది వేసుకోవాలా, ఇదే అదా ఏ వర్రీ ఉండదు. ప్రశాంతంగా ఒకటి వేసుకొని ఒంటి మీద వదిలేస్తే ఇక సంవత్సరాల దాడు కూడా అట్లే ఉంటే ఎంత బాగుంటుంది. ఉతుక్కునే పని లేదు, అవునా?
ఇవన్నీ కూడా వాళ్ళ అనుభవంలో ఉన్నాయి. కానీ వాళ్ళల్లో ఇద్దరు మాత్రమే, ఈవెన్ మోషే కూడా అవతలకి వెళ్ళలేదు. ఇద్దరు మాత్రమే అవతలకి వెళ్ళారు. ఎందుకు మిగతా వాళ్ళు వెళ్ళలేదు? ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళ యొక్క అవిధేయత. కాబట్టి విధేయత అనేది వాగ్దానాల్ని స్వతంత్రించుకునేలాగా చేస్తుంది. విధేయత అనేది దేవుడు చెప్పినటువంటి మాటలు నెరవేర్పుకు మన వైపు నుంచి మనం చేయవలసినటువంటిది. పొసెస్ చేసుకుంటాము వాగ్దానాలని. అంతేకాదు విధేయత అనేది ఏం చేస్తుందంటే మల్టిప్లికేషన్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్. అదే మనం అక్కడ 3వ వచనము 4వ లైన్లో ఏం చదువుతున్నాము? ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు. నీకు మేలు కలగాలన్నా, ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత నీకు మేలు కలగాలని కోరుకున్నా, మేలు కలగడం మాత్రమే కాదు, అక్కడ నువ్వు బహుగా అభివృద్ధి నొందాలి అన్నా సరే షరత్ ఏముంది? మళ్ళీ అక్కడ 3వ వచనం ఎట్లా ముగించబడింది? చదవండి అందరూ. నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. మళ్ళీ సేమ్ ప్రిన్సిపల్, సేమ్ షరతు. కాబట్టి నేను నీకు ఏవైతే చెప్తున్నానో వాటిని నువ్వు జాగ్రత్తగా విని వాటిని అనుసరించి నడిస్తే వాగ్దానం నీ సొంతం. చాలాసార్లు దేవా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావని కేకలేదు. ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి సంబంధించినటువంటి విధేయత చూపకుండా, దేవా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నీ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు నేను చూస్తున్నానని ఎప్పుడు ఆ కోణంలోనే కొన్నిసార్లు ఆలోచిస్తూ ఆ వాగ్దానం నెరవేర్చుకోవటానికి, స్వతంత్రించుకోవడానికి కావలసిన విధేయత కోణంలో ఒకవేళ ఆలోచించకపోతే ఆ వాగ్దానము ఒక అట్టముక్కలాగా మిగిలిపోద్ది అంతే. సో దేవుడు వీళ్ళకి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అదే. కాబట్టి విధేయత అనేది ఇక్కడ ఏం చేస్తా ఉంది? మల్టిప్లికేషన్ అనేది జరుగుతా ఉంది. అభివృద్ధి, బహుగా అభివృద్ధి, మేలు, ప్రాస్పెరిటీ గురించి, మల్టిప్లికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మేలు కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, ఆ తర్వాత ఇవేవి కావాలన్నా సరే ఒకే ఒక్క షరతు ఇక్కడ మొదటి 3 వచనాల్లో కనబడేది, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలకు, కట్టడలకు విధేయత. మొదటి 3 వచనాల్లోనే ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక ఆశీర్వాదం. ఏంటది? నీ జీవిత దినములన్నిటినూ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు. అందరికి ఏం కావాలి? ఆయుష్ కావాలి, అందులోనూ ఇంకే ఆయుష్ కావాలి. చాలాసార్లు భలే విచిత్రంగా ఉంటాయండి మన యొక్క ఏమంటారు రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి. పోతే ప్రభు దగ్గరికి అని తెలుసు మనకి, అవునా? ఇక వెళ్తే ఆయనతో ఉంటాము యుగాయుగాలు, ఇక బాధ లేదు, ఇది లేదు, ఆయనతోనే సంతోషిస్తాము, యుగాయుగంలో ఆయన ముఖ దర్శనం చేస్తాం. కానీ ఏదన్నా ఇష్యూ రాగానే ప్రభువా ఇది వచ్చేసింది నా మీదకి, తొందరగా తగ్గించేసి బాగు చేసేసి నన్ను స్వస్థపరిచేసే అని ప్రార్థన చేస్తాం. సర్వసాధారణంగా ప్రతి మనిషి కోరుకునేది ఇది. ఏంటది? ఆయుష్. అయితే ఇక్కడ దీర్ఘాయుషుకి సంబంధించి కూడా ఒక షరతు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రాస్పెరిటీకి, లాంగ్ లైఫ్ కి ఇంకొక షరతు దేవుడు పెట్టింది. ఏంటి అంటే నీ దేవుడైన యెహోవాకు భయపడి అని 2వ వచనం మొదలైంది. ఆయనకు భయపడితే ప్రాస్పెరిటీ అనేది పాసిబుల్. ఆయనకు భయపడితే లాంగ్ లైఫ్, దీర్ఘాయుష్ అనేది పాసిబుల్. ఇప్పుడు విధేయతని, భయపడటాన్ని మనము 2 భాగాలుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఒబీడియన్స్. ఆయనకి భయపడితేనే కదా ముందు ఆయన చెప్పింది అనేది. భయపడకపోతే నువ్వు నాకు చెప్పావు, నేను ఎందుకు వింటాను? ఏనను. అదే మనం ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాటను పట్టుకొని తన కొడుకుని కట్టేసి కట్ల మీద పడేసి ఇక నరకడానికి కత్తి చేయి పైకెత్తాడు అబ్రహాము. దేవుని దూత అబ్రహాము ఆగు అన్నాడు.
నీవు దీన్ని చేయుచున్నందున నీవు యెహోవాకు భయపడువాడు అని దీనిని బట్టి నాకు తెలుస్తా ఉంది, కనబడతా ఉంది అన్నాడు. అబ్రహాము యొక్క విధేయతని అక్కడ దేవుడు ఏమని సంబోధించాడు? నీ విధేయత ఏం చూపిస్తుంది అని అంటే నువ్వు దేవునికి భయపడేవాడు అని అర్థమవుతా ఉంది అని ఆదికాండం 22:12 మనం చూస్తాం. కాబట్టి దేవునికి భయపడటం అని అంటే గడగడ వణికిపోవటం కాదు, కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒబీడియన్స్. భయపడిన వాడు విధేయత చూపుతాడు. విధేయత చూపుతున్నావు అని అంటే భయపడుతున్నావు అనేటువంటి దానికి ఒక గుర్తది. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయనకి విధేయత చూపుతామో, ఆయనకి భయపడి ఇక్కడ వాగ్దానాలని స్వతంత్రించుకుంటాము, ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకుంటాము, ప్రాస్పర్ అవుతాము, అభివృద్ధి మేలు కలుగుతుంది. అంత మాత్రమే కాదు, దీర్ఘాయు అనేటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఆయన మాటలకి విధేయత చూపించడాన్ని బట్టి కలిగే విషయాలు. ఇప్పుడు కిందకి రండి. ఇజ్రాయేలు వినుము, 4వ వచనం. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఎవరంట ఆయన? అద్వితీయుడు. ఎందుకు ఈ కాంటెక్స్ట్ లోనే అద్వితీయుడు అనే మాట ఎందుకు వాడాడు? ఆ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి, మనకు అంతా చదవడానికి టైం సరిపోదు. కానీ ఎందుకు ఈ సందర్భంలోనే అద్వితీయుడు అనే మాట వాడాడు? అద్వితీయుడు, అద్వైత్, ఆ యొక్క సాంస్క్రిట్ వర్డ్కి భావాన్ని చూస్తే యునిక్ అన్నమాట. ఇక అద్వితీయుడు అంటే ఆయన పక్కన ఇంకొక నవనన్న పెట్టి చూడటానికి అసలు లేదు, ఛాన్సే లేదు. ఇప్పుడు ఒక సీఎం పోతే ఒక సీఎం వస్తాడు, ఒక పిఎం పోతే ఒక పిఎం వస్తాడు, ఒక కలెక్టర్ పోతే డిస్ట్రిక్ట్ కి ఇంకో కలెక్టర్ వస్తాడు. అద్వితీయుడు అన్నప్పుడు ఆయన లాంటి వాళ్ళు, ఆయనతో పోల్చదగిన వాళ్ళు, ఆయన పక్కన రాయదగినటువంటి మరొక పేరు ఇక ఎప్పుడు కూడా లేదు. అది అద్వితీయుడు అంటే యూనిక్. ఎవరిని పోల్చలేము. అందుకే దేవుని గురించి సంబోధించేటప్పుడు మీరు వాగ్దానం చేసినటువంటి భూమిలోకి మీరు అవతలకి వెళ్తారు కదా, అక్కడ రకరకాల దేవతలు, దేవుళ్ళు ఉంటారు. 6వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. మీరు అవతలకి వెళ్ళిన తర్వాత రకరకాల బొమ్మలు కనబడతాయి, మీకు రకరకాల దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్న వాళ్ళు కనబడతారు, కానీ వాళ్ళు దైవములు కాదు. వాళ్ళని మీరు సేవించడానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఈయన మాత్రమే అద్వితీయుడు, వేరెవరు కాదు అనే విషయాన్ని ముందుగానే చెప్పేస్తున్నాడు. సో 5వ వచనంలో మనకు చెప్పబడినటువంటి మాట ఏంటి? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను. పైనేమో మన దేవుడు అన్నాడు, అద్వితీయుడైన యెహోవా. ఇక్కడికి వచ్చేసరికి ఇండివిజువల్ గా మాట్లాడుతున్నాడు. ప్రేమించే విషయంలో దైవము అని మనందరికీ దైవమైనా, కానీ ప్రేమించు అని చెప్తున్నప్పుడు ఇండివిజువల్ గా నువ్వు ప్రేమించాలి, ఇండివిజువల్ గా నేను ప్రేమించాలి. సో ఇజ్రాయేలు వినుము అని ఒక పిలుపిచ్చి, ఆ పిలుపు వెంటనే చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మనం చేయవలసింది ఏంటంట, ఆయన యునిక్ కాబట్టి, ఆయన అద్వితీయుడు కాబట్టి ఇజ్రాయేలు నువ్వేం చేయాలి అని అంటే ఆయన్ని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో, విత్ హోల్ హార్ట్. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమేనా? చెప్పండి. త్వరగా చెప్పండి, సాధ్యమేనా? సాధ్యమేనా? కొంచెం కష్టమా? సాధ్యం కాకపోతే అసలు బైబిల్లో దేవుడు ఎందుకు చెప్తాడు ప్రేమింపబలెను అని? అది మన వల్ల కాదు అని అనుకుంటే, మనం చెయ్యలేము, మన వల్ల కాదు, హ్యూమన్స్ వల్ల అది అయ్యేది కాదు అని ఒకవేళ అదే నిజమైతే దేవుడు చెప్తాడా?
సో మొదటగా ఇక్కడ చెప్తున్నటువంటి విషయము ఏంటి అని అంటే, అప్పటికే ఇక్కడ చాలా జరిగిపోయినాయి. సో మొదటి ఆ అధ్యాయాలను చూసుకుంటా వస్తే దేవుడు ఏ రకంగా నడిపించాడు, ఏ రకంగా నిబంధన చేసుకుంటా వచ్చాడు, ఒక్కొక్క దానిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నాడు అనంటే, ఆయనని ప్రేమించాలి. ఈ పక్కన లెఫ్ట్ సైడ్ చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. ఏంటి దేవుని ప్రేమించటము అంటే? అక్కడే ఉంది క్లియర్గా 10వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనటము. ఇదే మనము యోహాను సువార్త 14లోను, 1 యోహాను 5వ అధ్యాయంలో కూడా చూస్తాం. 4 సార్లు మనకు కనబడుతుంది. ఏమని? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనును. ఏమండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా ఎలా తెలుసుకోవచ్చు? ఒకటే, ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. కాబట్టి అదే ఇక్కడ మొదటిగా చెప్తా ఉన్నాడు. ఏమని? ఆయనను ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి. ఏ బేసిస్ లో మనం అర్థం చేసుకోవచ్చు? మన హృదయంలో, పూర్ణ హృదయముతో అన్నప్పుడు మన హృదయంలో ఇక వేరే ఏ దేవునికి కూడా స్థానం ఇవ్వటానికి వీల్లేదు. అదే 6వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు. వేరే ఏ దేవతలను మీరు సేవింపకూడదు. హృదయంలో ఇంకెవరు దేవతలుగా దేవుళ్ళుగా ఉండటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఎందుకు ఇంకొకరికి హృదయంలో స్థానం ఇవ్వకూడదు అంటే, ఎందుకంటే ఆయన అద్వితీయుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. కాబట్టి ఇక్కడ మొదటిగా మనకు చెప్పినటువంటి విషయం ఏంటి? ఆయనను ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి. సో మొదటి 3 వచనాలలో మనకు కనబడింది ఏంటి? ఆయనకు విధేయత చూపించాలి. ఆ తర్వాత రెండవదిగా మనకు కనబడుతుంది ఏంటి? ఆయనను ప్రేమించాలి. ఇప్పుడు 6 నుంచి 9 వచనాలు ఆల్రెడీ చదివేశాం కాబట్టి నేను చెప్పుకుంటా ముందుకెళ్ళిపోతా. ఈ మాటల్ని ఏం చేయాలంట? ముందు నీ హృదయంలో ఉంచుకోవాలి. ఫస్ట్ ఎక్కడ ఉండాలి? ఆ మాటలు మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ మన పిల్లలకి వాటిని నేర్పించాలి, అభ్యసింపచేసి. ఆ మాట చక్కగా వచ్చింది తెలుగు ట్రాన్స్లేషన్. అభ్యాసం అంటే ఏంటి? ఊరికే తెలియజేసి అనొచ్చుగా, ప్రకటించి అనొచ్చుగా. ఏమంటున్నాడు? అభ్యసింపజేసి. అభ్యసించటం అంటే ఏంటి? వచ్చే వరకు, పర్టికులర్ గా ప్రైమరీ క్లాసెస్ లో ఇది ఎక్కువ ఉంటుంది. ఏం చేస్తారు? రాపిచ్చిందే మళ్ళీ రాపిచ్చి, దిద్దిచ్చిందే మళ్ళీ దిద్దిచ్చి. అంటే ఏంటి? వాడికి ఆ బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంగ్లీష్ లో 26 అక్షరాలు ఉంటాయి, ఇవి క్యాపిటల్ లెటర్స్, ఇవి స్మాల్ లెటర్స్ అనేటువంటి అవి ఏం చేస్తారు? ఇంతకీ ఒక హోల్ ఇయర్ అంతా నేర్పించేది ఏంటి? ఓ అమ్మ, ఈ నేర్పించడానికి 1 ఇయర్ కావాలా అనిపిస్తుంది అసలు. అభ్యసింపచేసి వాళ్ళకి ఏం చేయాలంట? వాళ్ళకి దైవిక సంబంధమైనటువంటి విషయాలు వాళ్ళకు వంటబట్టే విధంగా వాళ్ళకి ఏం చేయాలి? అభ్యసింప చేయాలి. వాళ్ళకి అసలు నేర్పించాలి అంటే ముందు మన హృదయంలో ఉండాలి. ఇదొకటి. సో మొదటిది విధేయత చూపించటం అయితే, రెండవది ప్రేమించటం గురించి మాట్లాడితే, మూడవదిగా ఇక్కడ దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది ఏంటి అని అంటే, సరే దానిని అభ్యసింపజేయాలన్నాడు. కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచేటప్పుడు వాటి గురించి మాట్లాడాలి అన్నాడు. ఎంతమంది కుటుంబాల్లో మాట్లాడుతున్నాము?
చాలా సార్లు ఏదైనా జరిగినప్పుడు పిల్లల్ని గద్దించటము లేకపోతే దండించటము ఈజీనే. కానీ అది జరిగినప్పుడు దానిని గూర్చినటువంటి వివరణ వాళ్ళకి ఇవ్వాలి. ఇదిగో నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది యేసయ్యకి ఇష్టమా? నేను చెప్పానా లేదా అని లాగి ఒకటి కొట్టడం వేరు. ఈ విధంగా చేస్తే యేసయ్యకి ఇష్టమా? దీనికి బైబిల్ ఒప్పుకుంటుందా? ఏమర్థం అవ్వాలి? బాబు నువ్వు నా బిడ్డవైనా సరే, నువ్వైనా నేనైనా ఇద్దరము బైబిల్ కిందకి రావాలి అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎందుకు ఈ క్రమశిక్షణ అంటే దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేశావు, అమ్మకో నాన్నకు వ్యతిరేకంగా కాదు అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. మన క్రియలు మన ఎమోషన్స్ ని మనకి రివీల్ చేస్తాయి. సో మన లోపల ఏంటి అనేది మన ఎమోషన్స్ డిసైడ్ చేస్తాయి. మనం కనపరిచేటువంటి భావోద్రేకాలు, మన హావభావాలు, ఇవన్నీ కూడా వాట్ వి ఆర్ అనేది డిసైడ్ చేస్తాయి. పైకి మాట్లాడొచ్చు, ఎలాగైనా కనబడచ్చు భక్తున్నట్లుగా. అందుకే దేవుడు ఇక్కడ క్లియర్ గా చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, వాళ్ళు అడుగుతారు పిల్లలకు అభ్యసింపజేసి 6వ అధ్యాయము మనము 19 వరకే చదివాం. 20 నుంచి ఆ తర్వాత మీరు 24 వరకు లేదా చివరి వరకు చూస్తే అక్కడ దీని కొనసాగింపు కనిపిస్తుంది. ఏమని? ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు, వాళ్ళు అడుగుతారు. చాలా సార్లు మనము 6వ అధ్యాయము 4-5 వచనాల దగ్గర ఆగిపోతాం. 20వ వచనం దగ్గర ఉన్న కాంటెక్స్ట్ చాలా మందికి తెలియదు. వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు కూర్చోబెట్టి మొత్తం చెప్పాలి. అయ్యా ఫరోకి దాసులంగా ఉన్నామయ్యా, అయ్యా దేవుడు గొప్ప సూచక్రియలు జరిగించాడయ్యా. ఈవెన్ వాళ్ళు వాళ్ళ బానిసత్వం చెప్తే మనం మన బానిసత్వం, మన టెస్ట్ మనీ చెప్పాలి పిల్లలకి. ఒకప్పుడు నేను ఇది, ఒకప్పుడు మనకు ఫ్యామిలీ పరిస్థితి ఇది, ఒకప్పుడు మన ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇది, ఒకప్పుడు మన పరిస్థితి ఇది, ఇదిగో ఈ బానిసత్వంలో నుండి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. అయితే ఈరోజు మన సాక్ష్యం వేరు. వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు అడుగుతారు. సాక్ష్యం ఇవ్వటం అంటే చాలా సార్లు ఎవడో బయటోడికి చెప్పటము అనే దగ్గర మనం ఆలోచించకూడదు. ముందు ఇంట్లో ఉన్నారు. సో ఒకటి విధేయత చూపించటము, రెండవది ఆయనని ప్రేమించటము, మూడవది ఇక్కడ మనం ఈ అధ్యాయంలో చూస్తుంది దేవుని యొక్క మాటల్ని పిల్లలకు నేర్పించటము. అందుకే అవి ఎప్పుడు కంటికి కనబడే విధముగా, అందుకే ఏమన్నాడు? చేతికి కట్టుకోమన్నాడు, కన్నుల నడుమ బాసికం వలె ఉండాలన్నాడు, ఇంటి ద్వారముల మీద గౌనుల మీద రాయమన్నాడు. మనకేం చేతిలో బైబిల్ లేక చర్చిలో ఎందుకు చుట్టూ వాక్యాలు పెట్టుకోవాలి? మన చేతిలో బైబిల్ లేక ఎందుకు ఇంట్లో గోడల మీద తగిలించుకోవాలి? వాళ్ళకి కనబడాలి, ఇవి కనబడుతూ ఉండాలి. అందులోనూ నా మట్టుకు నేను చేసే ఒక పని ఏంటంటే నేను మారుస్తూ ఉంటాను వాక్యాల్ని. ఒకవేళ ఎవరైనా అబ్జర్వ్ చేస్తే అర్థమై ఉంటుంది బహుశా. ఎందుకంటే మనందరము మనుషులము, కొన్ని డిస్కరేజ్మెంట్స్ వస్తాయి, దానికి సంబంధించిన వాగ్దానం ఎదురు కనబడాలి. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఎప్పటికప్పుడు అవి మారుతూ కళ్ళ ముందు కనబడతా ఉండాలి. ఫోన్ లాక్ ఉన్నప్పుడు ఒక వచనం కనబడుతుంది, ఫోన్ అన్లాక్ చేసినప్పుడు ఒక వచనం కనబడుతుంది. అవి కూడా నేను మార్చుకుంటా ఉంటాను నేను వెళ్తున్న సిచ్యువేషన్కి అనుగుణంగా. అవి నాకు ఆ వాక్యము ఓపెన్ చేయంగానే నా కళ్ళ ముందు నాకు కనబడాలి. మన ముఖాలు పెట్టుకుంటే ఏమొస్తుంది? పెట్టుకునే వాళ్ళని పాపము, తప్పు అని నేను అనను, కానీ నా మట్టుకు నేను చేసేది చెప్తున్నాను. కనబడాలి, ఎటు చూస్తే అటు వాక్యము కనబడాలి. అభ్యసింపజేసి
ఆ తర్వాత సరే టైం సరిపోదు, త్వరగా ముందుకు వచ్చాయి. ఇక నెక్స్ట్ మనకు కనబడేది 10వ వచనం దగ్గర నుంచి 12వ వచనం దగ్గర మనకు కనబడేది ఏంటంటే, మీరు వెళ్తారు, ప్రమాణం చేసినటువంటి దేశంలోకి వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుంది? మీరు కట్టకుండానే, మీరు నాటకుండానే గొప్ప పొలాలు ఉన్నాయి. అసలు మీరు నాటి ప్రయాసపడకుండానే గొప్ప తోటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు అనుభవించేస్తారు. 11వ వచనం చివర చూడండి, మీరు పురాల్లోకి వెళ్ళారు, మీరు అక్కడికి వెళ్ళారు, మీరు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన దేవుడైన యెహోవాను మర్చిపోకుండా. సో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మరొక విషయం ఏంటి అని అంటే, దేవునిని మర్చిపోకుండా జాగ్రత్త. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. అదేంటండి, అంత ఈజీగా మర్చిపోతామా? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తే దేవుడు, ఈ దేవుడిని అలాగే మర్చిపోతాం. ఆ రోజు ఇజ్రాయెల్ అయినా సరే, నువ్వైనా నేనైనా సరే, అందరికీ ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటి? దేవుడు ఎందుకు ముందుగానే చెప్తున్నాడు? ఇంకా వీళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్ళక ముందే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి? జాగ్రత్త, దేవుణ్ణి మర్చిపోకుండా. దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడో మర్చిపోవద్దు. ఎక్కడి నుంచి ఎక్కడికి లేవనెత్తాడో మర్చిపోవద్దు. ఎటువంటి సిచ్యువేషన్ లో నుంచి ఎటువంటి స్థితిలోకి తీసుకుని వచ్చాడో మర్చిపోవద్దు. ఎట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని దర్శించాడో మర్చిపోవద్దు. నువ్వేం ప్రయాసపడకుండానే కట్టని గొప్ప పురాలు ఇచ్చాడు మర్చిపోవద్దు. నువ్వు ఏ మాత్రము కూడా ప్రయాసపడకుండానే, ఇదిగో త్రవ్వకపోయినా బావులు, నువ్వు నాటకపోయినా ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, ఇవన్నీ నీకు ఇచ్చాడు మర్చిపోవద్దు. నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత, అందుకే 30వ కీర్తనలో మనం ఏం చూస్తాము? అక్కడ భక్తుడు చేసినటువంటి ఒక ప్రార్థన ఏంటి? దేవా, నాకు ఐశ్వర్యమైనను లేమి గాని కలిమి గాని రెండొద్దన్నాడు. ఎందుకంట? ఆయన భయం ఏంటి? ఇంతకీ అగూరు పలికినటువంటి మాటలేంటి? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. అది వద్దు, ఇది వద్దు. తక్కువైతే దొంగతనం చేస్తానేమో, ఎక్కువైతే కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి. ఆ మాట చూడండి, 9వ వచనం 30వ సామెతలు. నిన్ను విసర్జించి యెహోవా ఎవడోన అంటానేమో. జాగ్రత్త. ఇక్కడ మనకు చెప్పబడినటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్త పడుము. తిని తృప్తి పొందినప్పుడు, అదో స్థితిలో ఉన్నప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు దేవుడు ఒక స్థితి నుండి ఒక స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఆయనని మర్చిపోవటము, ఆయన క్రియలను మర్చిపోవటము, ఆయన చేసిన మేలులు ఉపకారములను మర్చిపోవటము, లేకపోతే ఆయన యొక్క ఆజ్ఞలను మర్చిపోవటము. మర్చిపోకుండా జాగ్రత్త పడుము. జాగ్రత్త. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉరి లాంటిది. దేవుడు విస్తారమైన వనరుల చేత మనల్ని దీవించినప్పుడు మనము ఆ వనరుల యందు ఆనందిస్తూనే ఆయన మీద నుంచి మనసు తొలగిపోయే ప్రమాదం లేకపోలేదు. గిఫ్ట్స్ మీద మైండ్ పెట్టి గివర్ మీద నుంచి మనసు తొలగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మర్చిపోకుండా జాగ్రత్త అన్నాడు. అంటే దేవుడు ముందే జాగ్రత్త చెప్తున్నాడు అంటే, అది ఆ పాసిబిలిటీ ఉందని చెప్తున్నాడా, లేదని చెప్తున్నాడా? ఆ విధంగా చేసిన వాళ్ళు కనబడలేదా? లేకపోతే ఈ రకమైనటువంటి వ్యవహారము ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో ఎప్పుడు మనం కనపరచలేదా? జాగ్రత్త, జాగ్రత్త. తృప్తి పొందినప్పుడు జాగ్రత్త, మర్చిపోకుండా చూసుకో అన్నాడు. చివరిగా ఒక విషయాన్ని చూసి మనం ఆపుదాం. 16వ వచనం దగ్గర ఏమన్నాడు? మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. మరొక ఏరియా ఏం తీసుకొచ్చాడు? ఆయన్ని మర్చిపోవడం మాత్రమే కాదు, ఇదిగో ఆయనని శోధింపకూడదు. ఆయనను శోధింపకూడదు.
ఎక్కడ శోధించారంట? ఒక రిఫరెన్స్ కూడా ఇచ్చాడు. ఏంటా రిఫరెన్స్? మస్సాలో. అది ఎక్కడో నేను చెప్పను ఇప్పుడు ఇది హోంవర్క్. ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఈ పాటికి తెలిస్తే ఉంటది. చదవని వాళ్ళు మస్సాలో ఏం జరిగిందో ఒకసారి చెక్ చేయండి. మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్టు ఆయనను శోధింపకూడదు. దేవుని శోధింపకూడదు. ఆ మస్సానే మెరీబా అని కూడా పిలుస్తారు. మస్సాలో కానీ మెరీబాలో కానీ దేవుడు ఏం చేశాడు? సరే, హింట్ ఇచ్చేస్తాను. అక్కడ ప్రజలు నీళ్లు లేదు అని చెప్పి దేవుని మీద సనిగారు. మాకు నీళ్ళేయి. ఆ మాత్రం నీళ్లు కూడా ఇవ్వనోడు అసలు ఎందుకు తీసుకొచ్చావు ఐగుప్తులో నుంచి మమ్మల్ని? నీళ్ళు ఇవ్వడం చేతగానోడికి ఎందుకు తీసుకొచ్చావు? అక్కడే తన్నులు తింటా అక్కడే బానిసత్వంలో ఉండేవాళ్ళంగా. కాబట్టి మస్సాలో వాళ్ళు దేవుని మీద సనిగారు, 2 చేశారు. సర్లేండి, చదివేండి తర్వాత సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఉంటాయి ఈ విషయాలు. సో అక్కడ ఏం జరిగింది అనంటే నీళ్లు లేదు అని సనిగారు దేవుని మీద. రెండవది, అక్కడ ఉన్నటువంటి నాయకుడు, ఆ రోజు మోషే, నాయకుల యొక్క మాటకి అవిధేయత చూపించారు. ఒకటి దేవుని మీద సనిగారు, రెండవది నాయకుల మాటకి అవిధేయత చూపించారు. మూడవది, అక్కడ మనం ఆ కాంటెక్స్ట్ లో చదివే మరొక విషయం ఏంటంటే దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు. అందుకే 95వ కీర్తనలో కూడా చూస్తాము, ఇదిగో మీరు మస్తాలో ఆయనను శోధించినట్టు శోధించవద్దు అంటాడు. 95లో చూసి దేవుని శోధించకూడదు. వాడి పేరు శోధకుడు, వాడు యేసే దగ్గరకు వచ్చి చేసిన పనదే. ఇదిగో ఇలా చెయ్యి, దూకు, ఇలా చెయ్యి, అట్లా చెయ్యి అని యేసేను శోధిస్తా ఉంటే ప్రభు చెప్పిన మాట ఏంటి? నీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు అని యేసయ్య సమాధానం చెప్పడాన్ని మనం చూస్తాం. దేవుని శోధించకూడదు. కొన్నిసార్లు ఎట్లా శోధిస్తామో తెలుసా? దేవుని చిత్తము కాదు అని తెలుసు, కానీ వాటినే ప్రేయర్ పాయింట్స్ గా పెట్టి ప్రభువా నాకు ఇస్తావా లేదా, నాకు ఇస్తావా లేదా, నాకు ఇస్తావా లేదా అని అడుగుతా ఉంటే అది శోధించటమే. 106వ కీర్తనలో మనం చూస్తాము, ఆయన వారు కోరినది వారికి దయచేశాను, ఆయనను వారి ప్రాణమునకు క్షీణత కలుగజేశాను. మాంసం కావాలి, మాంసం కావాలి, మాంసం కావాలి. ఇదే ప్రేయర్ పాయింట్ వాళ్ళకి. దేవుడు మాంసం ఇచ్చాడు. ఆయన వారు కోరినది వారికి దయచేశాను, ఆయనను వారి ప్రాణమునకు క్షీణత కలుగజేశాను. చాలాసార్లు దేవుని చిత్తము కాదు అని కొన్ని విషయాలు అర్థమవుతున్నా సరే వాటినే ప్రేయర్ పాయింట్లుగా పెట్టి కొన్నిసార్లు ప్రభువుని శోధిస్తాం. కొన్నిసార్లు ప్రభు వద్దని చెప్పినటువంటి స్థలాల్లో ఉండి నేను ఇక్కడ గెలిచి చూపిస్తాను, ఏంటో చూస్తాను, దేవుడేమో పారిపోయా అని చెప్పినటువంటి స్థలాలలో మనం ఉండి నేను పారిపోకుండానే నిలబడి నేనేంటో చూపిస్తాను అని అంటే అది ఆయన శోధించడం కాక ఇంకేంటి? దేవుని శోధించకూడదు. దేవుని శోధించకూడదు. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ఎన్ని రకాలుగా మనం ప్రభువుని శోధించడానికి పూనుకుంటా ఉన్నాము? ఈ శోధన అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? అసంతృప్తి ఉన్నప్పుడు. సంతృప్తి ఉన్నప్పుడేమో మర్చిపోకుండా జాగ్రత్త పడు అన్నాడు పైన, వెంటనే నెక్స్ట్ కాంటెక్స్ట్ ఏంటో తెలుసా? అసంతృప్తి. ఎప్పుడైతే అసంతృప్తి వస్తుందో ఆయనను శోధించడం, అది లేదు కదా, ఇవ్వచ్చుగా, లేనిది ఎందుకు ఇవ్వలేదు నాకు, అది నీకు ఇస్తే నష్టమని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఇవ్వలేదు. కానీ ఏం చేస్తుంటాము? అర్థమవుతుంది నా మాటలు? అందుకే ఏమన్నాడు ఆయన? శోధింపకూడదని చెప్పిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటి? 17, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించాలి. అంతేకాదు 19 చివర, నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ఆయనను శోధించే క్రమంలో ఏముండదనంటే ఆయన ఆజ్ఞలను గాయకొను. ఆయనను శోధించే క్రమంలో ఏం జరుగుతుందనంటే అసంతృప్తి అక్కడ ఆ ప్లేస్ ని ఆక్యుపై చేసేసింది. ఆయనను శోధించే క్రమంలో యథార్థతని, ఆ యొక్క ఉత్తమమైనది అనే మాటలు అవి ఏవైతే ఉన్నాయో వాటిల్లో లోపం కనబడిపోతుంది. సో ఈ అధ్యాయంలో మనకి ఏవైతే చెప్పబడతా ఉన్నాయో
ఆ రోజు వారికి ఏం చెప్పబడినాయో ఇవి మనము కూడా ఆచరించవలసిన వారమై ఉన్నాం. ఇవన్నీ చేస్తేనంట 25వ వచనం అధ్యాయం ఎట్లా ముగించబడింది? అందరూ చదవండి 25. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ఆ రోజు ఓల్డ్ టెస్టిమెంట్ వాళ్ళకైనా ఈ రోజు న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ గా మనకైనా ఒకటే ప్రిన్సిపల్. ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనము చేసుకుంటా వెళ్తే, నడుచుకుంటా వెళ్తే, అనుసరిస్తూ వెళ్తే మనకు నీతి కలుగును. కాబట్టి ఎన్ని విషయాలు చూసాము? ఒకటి, ఆయనకి విధేయత చూపించాలి. ఆ విధేయత వలన ఏం జరుగుతాయో చూసాం 3 వచనాలలో. 4-5 వచనాలలో ఆయనని ప్రేమించాలని చూసాము. 6-9 వచనాలలోనూ అలాగే 20-24 ఈ 2 ప్యాసేజెస్ లో కూడా మనము మన పిల్లలకి నేర్పించవలసిన విషయాలు. ఆ తర్వాత దేవుని మరవకుండా జాగ్రత్త అని చూసాము. ఆ తర్వాత దేవుని శోధింపకూడదు అనే మాట చూసాము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రండి ఒక్కొక్కరు ప్రార్థన చేసుకుందాం. వీరిని వాక్యంతో యథార్థంగా ప్రభువుకి సమర్పించుకుందాం. ప్రార్థన చేసేవారు క్లుప్తంగా వీరిని వాక్యంతో ప్రార్థన చేయండి. అదేవిధంగా వ్యక్తిగత అవసరాలు, మీ వ్యక్తిగత అవసరాలు ప్రార్థన చేయండి. ప్రభు భారం ఇస్తున్నటువంటి విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. చేయండి, స్టార్ట్ చేయండి. ఆన్లైన్ లో ఒకరు చేయండి. స్తోత్రం నాయన తండ్రి ప్రభువా యేసయ్య, నీ బంగారు